హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాంటెడ్. యాజ్ యూజువల్ వీకెండ్ వచ్చేసింది. సో వీకెండ్లో ఒక డిస్కషన్ అనేది ఉంటుంది కదా రెగ్యులర్గా. మీరు చూడండి ఒకసారి. రెగ్యులర్గా మనం ఫ్రెండ్స్ ఎలా అయితే మాట్లాడుకుంటామో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాం, కొన్ని డిస్కస్ చేసుకుంటాం. సో ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్ అన్నట్టు, హౌ టు ఓవర్కమ్ ఆర్ ప్రివెంట్ ఓవర్ ట్రేడింగ్ ఆర్ నెక్స్ట్ రివెంజ్ ట్రేడింగ్ ఉంటుంది కదా. సో వాటి కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే వాటి గురించి మనం మాట్లాడదాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఫస్ట్గా 1000 సబ్స్క్రైబర్స్కి టీ షర్ట్ ముందే డెలివరీ అయింది. బుక్ మాత్రం నిన్న డెలివరీ అయింది. ఆయన పిక్స్ పెట్టాడు, పక్కన చూడండి. సో మనకు వచ్చే డబ్బులు ఏవైతే ఉంటాయో దాంట్లోకెళ్ళి మ్యాక్స్ నేను బ్యాక్ రిటర్న్ ఇవ్వడానికే చూస్తూ ఉంటా. మీ సపోర్ట్ నుంచి వచ్చే కొద్దీ నేను ఇంకెక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తా బుక్స్. ఈవెన్ మీరు అప్ స్టాక్ నుంచి రెఫరెన్స్ తీసేసుకున్నా, లేకపోతే నాకు ఒకవేళ ఫ్యూచర్లో యాడ్ రెవెన్యూ వస్తున్నా కూడా నేను మ్యాక్స్ టు మ్యాక్స్ మళ్ళీ బ్యాక్ ఇవ్వడానికే ట్రై చేస్తా, బుక్స్ విధంగా కానీ టీ షర్ట్స్ కానీ. సో ప్లాన్ చేస్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియోస్. అసలు ఓవర్ ట్రేడింగ్ లేదా రివెంజ్ ట్రేడింగ్ చేస్తే ఎవరికి ప్రాఫిట్ ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. మనకు కాదు ప్రాఫిట్. సో గవర్నమెంట్కి ప్రాఫిట్, ఎక్స్చేంజ్ వాళ్ళకి ప్రాఫిట్. ఎలా అంటారా? సో మన ఓవర్ ట్రేడింగ్ అనేది మనకి ఎప్పుడైతే లాస్ వస్తే దాన్ని రికవర్ చేయడానికి మళ్ళీ ట్రేడ్ల మీద ట్రేడ్ చేస్తూనే ఉంటాం అన్నట్టు. సో ఇలా చేయడం వల్ల ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఈ ఛార్జెస్ కానీ, ఈ జిఎస్టీలు కానీ, స్టాంప్ డ్యూటీలు కానీ, ఇవన్నీ ఎవరికి పోతాయి? ఎక్స్చేంజ్ వాళ్ళకి, ప్లస్ బ్రోకరేజ్లు కానీ ఎక్స్చేంజ్ వాళ్ళకి, గవర్నమెంట్కి వెళ్తూ ఉంటాయి. మనకు వచ్చేది ఏముండదు. మనం ఏమవుతాం? మనం లాస్ అయిపోతున్నాం అన్నట్టు. ఇంకా సో మనం ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల ఎవరికి లాసు అనేది ఫస్ట్ పాయింట్ మీరు ఆలోచిస్తే మీరు ఓవర్ ట్రేడింగ్ చేయరు. అదే రివెంజ్ ట్రేడింగ్ అయినా ఓవర్ ట్రేడింగ్ అయినా ఆల్మోస్ట్ రెండు సేమ్. ఇది ఎవరికి లాస్ అనే పాయింట్ మీరు ఆలోచిస్తే అసలు దాని జోలికి వెళ్ళరు అన్నట్టు. ఇది మీరు ఒకసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా. సో మనం ఏం చేస్తున్నాం అంటే గవర్నమెంట్కి, ఎక్స్చేంజ్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం ఫ్రీగా ఓవర్ ట్రేడింగ్ చేసేసి. అంటే నా డబ్బులు తీసేసుకో, నువ్వు ఫ్రీగా తీసుకో అని ఇచ్చేస్తున్నాం అన్నట్టు. అది మీరు తప్పకుండా ఒకసారి ఆలోచించాలి. అసలు ఓవర్ ట్రేడింగ్ కానీ రివెంజ్ ట్రేడింగ్ కానీ ఎప్పుడు చేయకూడదు. సో ఏం చేయకూడదు అనే వాటి గురించి మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. అసలు ఎలా అవాయిడ్ చేయాలి అనేది. నెంబర్ 1, సో సెట్ లిమిట్స్. సో డైలీ కొన్ని లిమిట్స్ పెట్టుకోండి. లిమిట్స్ ఎలా ఉంటాయంటే, మనకు ఒక 10,000 ఉందనుకోండి మన దగ్గర. ఈ 10,000లో నాకు డైలీ ఒక పర్ ట్రేడ్కి 500 మాత్రమే పోవాలి. పర్ ట్రేడ్కి 500 పోవాలి. అలా ఎన్ని ట్రేడ్ తీసుకుంటా? నేను 2 ట్రేడ్స్ తీసుకుంటా. సో డైలీ మీరు యాక్సెప్ట్ చేయాల్సిన లాసెస్ అన్ని ఓన్లీ 2 లాసెస్. ఓకే, సెట్ లిమిట్స్లో ఓన్లీ 2 లాసెస్ యాక్సెప్ట్ చేయాలి. లేదా ఒక విన్ వస్తేనే సైలెంట్గా ఉండాలన్నట్టు. ఒక విన్, 2 లాసెస్ ఆర్ 1 విన్. సో విన్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసికల్గా విన్ వస్తుంది అన్నట్టు. ఫస్ట్ మనం ట్రేడ్ చేస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్, చాలా అందరికీ జరుగుతుంది రియల్ లైఫ్లో, నాకు జరిగింది. విన్ వస్తుంది ఒక 3,000-4,000 లేకపోతే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది అన్నట్టు. బాగుంటుంది. ఓకే, అప్పటి వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఎందుకు మనకు ఇంకొక ఆపర్చునిటీ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. అది ఎప్పుడు కనిపిస్తుంది? మధ్యలో ఒకసారి చూస్తాం మనం. మధ్యలో 12-1 గంటల వరకు అరే మార్కెట్ ఏదో మన ఫేవర్గా ఉందిరా, మళ్ళీ ఒకసారి ఎంటర్ అవుదామని ఎంటర్ అయిపోతాం. ఇక్కడ వచ్చిన 4,000 ఆర్ 5,000 అనేది స్లోగా డౌన్ అవుతూ ఉంటుంది. అది 5,000 కాసా ఒక 3,000కి వచ్చి అనవసరంగా 2,000 పోగొట్టుకున్నావు కదరా అని అక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఉండవు. అప్పట్లో మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది అన్నట్టు. ఈ లాస్ అయిపోయింది కదా మార్కెట్, అరే మళ్ళీ పైకి వెళ్తుంది కదా అని మళ్ళీ కొంటాం. సో ఈసారి డౌన్ అయిపోద్ది. ఈ 4,000 5,000 కాస్త -4,000 5,000 అవుతుంది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరిగితే ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్. సో ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి అంటే 2 లాసెస్, ఒక ప్రాఫిట్ రాగానే సైలెంట్గా ఉండాలన్నట్టు. ఒకటి 2 రిస్క్ రివార్డ్ అనేది కూడా పెట్టుకోవాలన్నట్టు. ఆ రిస్క్ రివార్డ్ అని 1:1 ఉండకూడదు, 1:2 ఉండాలి. లేదు నాకు 1:2 తర్వాత 1:1 తర్వాత బ్యాక్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిందా అంటే అంతే, ఒకటి అయిపోయినట్టే. ఇంకొక ట్రేడ్ మాత్రం ఉంది 2 లాసెస్కి, ఒక ప్రాఫిట్కి. ఇది కంపల్సరీ మీరు పాటించాల్సిన కొన్ని పాయింట్స్. మీరు అసలు వీడియో మొత్తం చూడండి, బెటర్గా ఉంటుంది. ఓకే, బిఫోర్ గోయింగ్ టు దట్, మన అప్స్టాక్కి ఏంటంటే అప్స్టాక్ వాళ్ళు ఒక రిఫరల్ లింక్ ఇచ్చారు. దాన్ని యూజ్ చేసుకొని మీరు ఎవరైనా అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాని నుంచి వచ్చే డబ్బులు మనకే యూజ్ చేసుకుందాం. బుక్స్ ప్రొవైడ్ చేయడమా అలాంటివి నేను చేస్తూ ఉంటా. సో అది మీరు ఒకసారి చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, ఫోర్స్ ఏం లేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, టర్న్ ఆఫ్ యువర్ చార్ట్స్ అండ్ వాక్ అవే ఆఫ్టర్ లిమిట్ ఈజ్ హిట్. సో చాలామంది ఏం చేస్తామంటే ఇది హిట్ అయిపోయిన తర్వాత, ఈ లిమిట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? బేసికల్గా కంప్యూటర్ ఆఫ్ చేసేసి, సో నాకు ట్రేడింగ్తో సంబంధం లేదు ఈరోజు, అలా బయటికి వాకింగ్కి వెళ్ళిపోవాలన్నట్టు. 2 లాసెస్ లేదా ఒక హిట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం అలా చేయం.
చార్ట్ చూస్తూనే ఉంటాం, మన ప్రాఫిట్ చూసుకుంటాం, చార్ట్ చూస్తాం, మన ప్రాఫిట్ చూసుకుంటాం. ఈ ప్రాఫిట్ అన్నా పోవాలి, చార్ట్స్ అన్నా ఆ టైం అన్నా అయిపోవాలన్నట్టు. వచ్చిన ప్రాఫిట్తో మనం హ్యాపీగా ఉండలేం మనం, ఎందుకంటే మన సైకాలజీ అలాంటిది అన్నట్టు. ఈ ప్రాఫిట్ పోయే వరకు నిమ్మలో ఉండదు, ప్రాఫిట్ పోయిన తర్వాత తలగుద్దుకొని బయటకు వెళ్ళిపోతున్నాడు. దానికంటే ముందే మనం ఏం చేయాలంటే టూ లాసెస్ ఆర్ వన్ హిట్ అయిపోగానే ఏం చేస్తామంటే చక్కగా ల్యాప్టాప్ క్లోజ్ చేసి అలా బయటికి వాక్ చేసుకుంటూ వెళ్ళండి. ఈ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, గివ్ యువర్ సెల్ఫ్ వర్కింగ్ అవర్స్. సో వీటి ఏంటంటే నాట్ వర్కింగ్ అవర్స్ మీన్స్ ట్రేడింగ్ విండో అవర్ అన్నట్టు. సో ఎంత టైం నువ్వు ట్రేడింగ్ టైంలో ఉండాలి. నీ మార్నింగ్ 9:15 to 3:20 వరకు ఉంటా అంటే అవసరం లేదు నీకు అంతా. నీకు ఒక ట్రేడ్ సక్సెస్ అయిన తర్వాత నువ్వు రిమైనింగ్ టైం ఉండాల్సిన అవసరం ఏముంది, నువ్వు మార్కెట్ చూడాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదు కదా. అంటే నీలో నువ్వు కంట్రోల్ లేదు అన్నప్పుడు నువ్వు మార్కెట్ చూడకు, నీకు మార్కెట్తో సంబంధం లేదు. ఆల్రెడీ నీ డే లిమిట్ అయిపోయింది, నీ డే అనేది ఎండ్ అయిపోయింది. సో అందుకే నువ్వు మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిందే. దాని కొరకు ఏం చేయాలంటే లిమిటింగ్ అవర్స్, సో వర్కింగ్ అవర్స్ కొన్ని, సో స్క్రీన్ టైం ట్రేడింగ్ అవర్స్ అనేది కొన్ని పెట్టుకోండి. మార్నింగ్ 9 to 12 లేకపోతే 12 to 3 12 to 1 ఏదో ఒక టైం, ఒక మీకు ఏ టైంలో మీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. F&O అయినా కూడా ఏ టైంలో కొన్ని టైమ్స్ మాత్రమే ఆ మూమెంట్స్ ఉంటాయి అన్నట్టు, ఆ వాల్యూమ్ అనేది హై ఇంక్రిమెంట్ ఉంటుంది, అప్పుడు మాత్రమే ఆప్షన్ బై చేయాలి. రిమైనింగ్ టైంలో ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే హై వాల్యూమ్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తేనే మీకు రిటర్న్స్ వస్తాయి. లేకపోతే ఏంటంటే ఫ్లాట్గా ఆ ప్రీమియం అనేది కరిగిపోతూ ఉంటుంది ఇలా. ఇది మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్, హ్యావ్ హాబీస్ టు రిఫ్రెష్ అండ్ కీప్ యూ బ్యాలెన్స్డ్. సో ట్రేడర్కి కొన్ని హాబీస్ ఉండాలి, అది నేను ఒక వీడియో సపరేట్ చేస్తా. ట్రేడర్కి కొన్ని మెడిటేషన్ లాంటివి హాబీస్ ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏంటంటే డిసిషన్ మేకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేస్తాం, లేకపోతే ట్రేడర్ అలా చేయలేడు అన్నట్టు. అలాంటి హాబీస్ పెట్టుకోండి, మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఏదో ఒక హాబీ, బుక్ రీడింగా, లేకపోతే రిఫ్రెష్మెంట్ అవ్వడమా, లేకపోతే ఏదైనా మెడిటేషనమా, లేకపోతే ఎక్సర్సైజా, లేకపోతే వాకింగా, ఏదో ఒక విధంగా మార్నింగ్ స్టార్ట్ చేసినాక ఏదో ఒక విధంగా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి. కంట్రోల్ మీన్స్ టెంపరీ సొల్యూషన్ కాదు. మార్కెట్కి కంట్రోల్, ఎమోషనల్ కంట్రోల్ అని టెంపరీ సొల్యూషన్ కాదు. ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి అంటేనే ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేసుకోవాలి. టెంపరీగా నేను ఈరోజు చేతులు కట్టుకొని కూర్చుంటా, ఒక్కరోజు కాదు నువ్వు మార్కెట్ చూసేది, నీ లైఫే మార్కెట్ అన్నప్పుడు నువ్వు టెంపరీ సొల్యూషన్ కోసం వెతకూడదు ఎప్పుడు. టెంపరీ సొల్యూషన్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్. వి వాంట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, ఆ పర్మనెంట్ సొల్యూషన్ కోసం నువ్వు వర్కౌట్ చేయాలి, ఇది కాదు టెంపరీ సొల్యూషన్. అందుకే నువ్వు ఒక హ్యాబిట్ అనేది నేర్చేసుకో. ఏం చేస్తే నీ ఎమోషన్ కంట్రోల్ అవుతుంది, ఏం చేస్తే నువ్వు పిచ్చిగా డిసిషన్ మేకింగ్ అనేది తీసుకోవట్లేదు, ఏం చేస్తే నువ్వు పర్ఫెక్ట్గా ఉంటున్నావు, ఏం చేస్తే నీకు ప్రాఫిట్ వస్తుంది, ఏం చేయకపోతే లాసెస్ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, హ్యావ్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆర్ సేవింగ్స్ సో యూ ఫీల్ సెక్యూర్. చాలా వరకు అంటే బిజినెస్ కోసం మనం చెప్పే వీడియోస్ ఎక్కువ అంటే, సో డైరెక్ట్ నేను మార్కెట్లోకి ఎంటర్ అవుతా, డైరెక్ట్ నాకు మార్కెటే ఇన్కమ్ సోర్స్ అని పిచ్చిగా మీరు నమ్మకూడదు. బిగినర్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడా, వాళ్ళకి చెప్పేంత ఎక్స్పీరియన్స్ మనకు లేదన్నట్టు. సో బిగినర్స్ ఏంటంటే జాబ్ వదిలేసి వచ్చేసి నేను జాబ్ వదిలేస్తా, నేను మార్కెట్లోనే పర్మనెంట్గా ఉంటా అంటే, నువ్వు మార్కెట్లో నీకు పర్ఫెక్ట్ కానీ నువ్వు మార్కెట్లో ఎలా పర్మనెంట్గా ఉంటావు, నీకు డైలీ ఇన్కమ్ ఎలా ఇస్తుంది, లేకపోతే మంత్లీ ఒక శాలరీలో ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, అది మీరు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నట్టు. ఎప్పుడు బిగినర్స్లో మీరు జాబ్లు వదిలేసి కానీ, మీకు వస్తున్న ఇన్కమ్ను వదిలేసి కానీ, మీరు దాచిపెట్టుకున్న డబ్బులు కానీ మార్కెట్లో పెట్టకూడదు. ఐ మీన్ దాచుకున్న డబ్బులు మీన్స్ మీకు అవసరం లేని డబ్బులు మాత్రమే తీసుకొచ్చి పెట్టాలన్నట్టు. సో హ్యావ్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్, నీకు మంత్లీ ఒక ఇన్కమ్ రావాలి, లేకపోతే డైలీ ఎంతో కొంత ఒక దగ్గర నుంచి వస్తుంది, నీ ఖర్చులకు పోని ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది. ఇక్కడ మార్కెట్లో పోయినా పర్లేదు, నేను బతకగలను, నా ఫ్యామిలీ సేఫ్గా ఉండగలదు అని మీరు ఆలోచిస్తేనే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా కంపల్సరీ, ఎందుకంటే చాలా మంది 9 out of 10 పీపుల్స్ లాస్ అయిపోతున్నారు. ఎవరికో పెద్ద వాళ్ళకి మనం డబ్బులు తీసుకో బాబు అని పూలలో పెట్టిస్తున్నాం అన్నట్టు, అది అందరు మర్చిపోతున్నారు. వాళ్ళు అక్కడ కూర్చొని మళ్ళాంటి చిన్న వాళ్ళ డబ్బు ఇలా తీసేసుకుంటున్నారు అన్నట్టు. అది మీరు చేయకూడదు. 9 out of 10 ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది నెక్స్ట్ ఒక వీడియోలో మాట్లాడుకుందాం. సో హ్యావ్ ఏ ఫిక్స్డ్ ఇన్కమ్ ఆర్ సేవింగ్స్లో మనకు వస్తున్నాయి డబ్బులు, ఆ సేవింగ్స్ నుంచి కొంచెం తీసేసుకుంటా మార్కెట్లో పెట్టుకుంటా అనే విధంగా ఉంటా కూడా చాలా బెస్ట్. అది మాత్రం ఆలోచించండి. జాబ్ వదిలేసి ట్రేడింగ్ మాత్రం బిగినర్స్ రాకూడదు. మీరు ప్యారలల్గా జాబ్ చేస్తూ స్వింగ్ ట్రేడింగ్ చేసి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత మీ శాలరీని మించేసి మీకు డబ్బులు వస్తున్నాయి చూడు, అప్పుడు రావాలి మార్కెట్లోకి. శాలరీని మించినప్పుడే రావాలి, అంతకుముందు రాకూడదు, రావద్దు. నెక్స్ట్
రివార్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఫాలోయింగ్ యువర్ ప్లాన్. సో మీరు ఏదైనా ప్లాన్ ఫాలో అవుతున్నప్పుడు మీకు మీరు అప్రిసియేషన్ చేసుకోండి అన్నట్టు. సో మీకు మీరు అప్రిసియేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటారు. సో నేను ఈ ట్యాబ్ తీసుకుంది నాకు నేను అప్రిసియేషన్గానే తీసేసుకున్నాను అన్నట్టు. బేసికల్ నాకు ఎవరు ఇవ్వలేదు. సో ఆ ట్యాబ్ నాకు నేనే కొనుక్కున్నా. సో నా ఓన్గానే మ్యాక్స్ 100% వేసేసుకోండి. నేను ఎవరిపైన డిపెండ్ అవ్వను, నేను ఎవరిని దగ్గర చేయి చాపను. నా ఓన్గా ఎవరైనా అలానే ఉండాలి, కష్టపడాలి, మనం ముందుకు రావాలి తప్ప ఒకరి దగ్గర మోసం చేసి కానీ ఒకరిని ముంచేసి కానీ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. సో అలా నువ్వు ఎప్పుడైతే నువ్వు బెటర్గా ఫీల్ అవుతున్నావో, నీవు హ్యాపీగా ఫీల్ అవుతున్నావో, నీ లైఫ్కి నువ్వు హ్యాపీనెస్ ఇస్తున్నావో, లేకపోతే నువ్వు బతుకుతున్న దానికి నేను హ్యాపీగా బతుకుతున్నారా, ఈ ఒక్క జీవితాన్ని నేను బిందాస్గా బతుకుతున్నా, నాకు నచ్చినట్టు బతుకుతున్నా అన్నప్పుడు నీకు నువ్వు కొన్ని సెల్ఫ్ రివార్డ్స్ చేసుకో, సెల్ఫ్గా కొన్ని గిఫ్ట్లు ఇవ్వడం నేర్చేసుకో. అలా ఇవ్వడం నేర్చుకున్నప్పుడు నీలో నువ్వు మోటివేటర్గా ప్రిపేర్ అయిపోయి నువ్వు ఇంకా ఎక్స్పోజ్ అవుతావు, నువ్వు ఇంకా ముందుకు వస్తూ ఉంటావు. మనల్ని మనం గుర్తించుకున్నప్పుడే పక్క వాళ్ళు గుర్తిస్తారు అన్నట్టు. అంతే, నిన్నెవడు ముందు గుర్తించాడు, నీలో ఉన్న ఏదైతే పర్ఫెక్ట్నెస్ ఉంటాడో, నీలో ఉన్న ఒక మంచి పర్సన్ ఉంటాడో, నీలో నువ్వు గుర్తించుకున్న తర్వాతనే నువ్వు బయటకి ఎక్స్పోజ్ అవుతావు, బయట వాళ్ళు గుర్తిస్తారు. అంతే, మనల్ని ముందు ఎవడో గుర్తించాల్సిన అవసరం లేదు, మనకంత నీడు లేదు. ఓకే, కొంచెం ఎక్కువ చెప్తే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. సో ఓకే, సారీ. డోంట్ లుక్ ఎట్ అదర్ ట్రేడర్స్ ఆన్ సోషల్ మీడియా. ఇది మేజర్ ఇంపాక్ట్ అవుతుంది అన్నట్టు మైండ్ సెట్ల మీద. సో ఇది ఎందుకు మేజర్ ఇంపాక్ట్ అవుతుందంటే, సోషల్ మీడియా ఓపెన్ చేయగానే, రీల్స్ ఓపెన్ చేయగానే, ఫేస్బుక్ ఓపెన్ చేయగానే, లేకపోతే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే, షార్ట్స్ ఓపెన్ చేయగానే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. నాకు ఇంత డబ్బులు వచ్చినాయి. నీకు వస్తే రానిరా భయ్, నాకేంది, నీకు డబ్బులు వస్తే నేనేం చేయాలి? ఇది నీ దగ్గర ఉండాల్సింది. నీకు డబ్బులు వస్తే నేనేం చేయాలి? నీ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, నాకు అవసరం లేదు నీ డబ్బులు. అర్థమైంది కదా? సో నేను సంపాదించుకున్న రోజు నీ డబ్బుల గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నా డబ్బులు నేను సంపాదించుకుంటా. అలా ఆలోచించి మీరు పక్క వాళ్ళ ట్రేడ్ చూడడం కూడా బంద్ చేయండి. నాకు ఇంత రిటర్న్స్ వచ్చింది, వాళ్ళకి ఎందుకు అంత రిటర్న్స్ వచ్చింది అనేది మీరు ఆలోచించి అలాంటి ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకొని మీరు కూడా దానిపైన వర్కౌట్ చేయండి. వాళ్ళు ఈ రోజైతే ఎలా పోస్ట్ చేస్తున్నారో మీరు కూడా 10 మందికి నా ట్రేడింగ్తో నేను సక్సెస్ అయ్యాను చూపెట్టే రోజు మీరు తెచ్చుకోవాలి. ఆ రోజు కోసం మనం అందరం చూద్దాం. ఓకే, అంతేగాని అంటే కొందరు జెన్యూన్గా ఉంటారు, కొన్ని చెప్పేవి రిజల్ట్స్ వచ్చేవి జెన్యూన్గా ఉంటాయి, కానీ కొంచెం చూసి ఎమోషనల్ అవ్వకూడదు. ఓకే చూసామా, ఓకే ఆయనకు వచ్చింది, ప్రాబ్లం లేదు, కూల్, మనకు కూడా వస్తుంది, మనం కూడా నేర్చుకుంటున్నాం, మనం కూడా సక్సెస్ అవుతాం అనే థాట్ నీలో ఉండాలి. అదే రోజు నువ్వు సక్సెస్ అయినట్టు. అంతేగాని వాడికి 1000% వచ్చింది, 500% వచ్చింది రాని. ఇప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో బెల్లన్నమైనా పరవన్నమైనా మనకేం రాదు కదా. మన ఇంట్లో ఏం తింటున్నాం అనేది మనకి ఇంపార్టెంట్, మనం ఏం చేస్తున్నదాన్ని మన ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనకి ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఆలోచించుకొని ఒక పర్ఫెక్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ నేర్చేసుకొని కోడితే మళ్ళీ మామూలుగా ఉండకూడదు, ఆ విధంగా నేర్చుకోవాలి, అంత మంచిగా నేర్చుకోవాలి. ఓకే, సో ఇది మన వీకెండ్ డిస్కషన్స్. కొంచెం ఎక్కువ ఏదైనా మాట్లాడితే ఎక్స్క్యూజ్ చేయండి. జస్ట్ మన ఫ్రెండ్స్లా డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి కొంచెం ఓపెన్గా చెప్పా. థ్యాంక్ యూ. జై హింద్.